ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆగితే ఆగే పరిస్థితి లేదు, దాస్తే దాగే పరిస్థితి లేదు. ప్రతిరోజు ఆ ఎన్నికకు సంబంధించి ఏ రకంగా మోసం జరిగిందనేటువంటి అంశాలకు సంబంధించి ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట ప్రతిరోజు కూడా ఆ వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది మూర్ఖులకు కొన్ని నిజాలు తెలియాలి. ప్రతిరోజు మనం నిజాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్నికలకు సంబంధించి ఎగ్జాంపుల్తో సహా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు కదా. ఇక్కడ వాళ్ళు ఎంతసేపు ఉన్న పార్టీలు చూస్తూ ఉన్నారు. ఏదో మనం వైసీపీ పార్టీ ఓటమి గల కారణాలని చెప్తే పార్టీ పరంగానే చూస్తూ ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యం కూనవుతోంది. భవిష్యత్తులో తమ ఓటు వేరే వాళ్ళు వేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకంగా ఓటు వేశారంటే ఆ వ్యక్తి లేనట్టే, చచ్చినట్టే లెక్క. ఆ వ్యక్తి యొక్క ఓటు వేరే వాళ్ళు వేసుకున్నారంటే. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తప్పులను ప్రశ్నించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కానీ అది తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు మూర్ఖులు. ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఓటు చోరీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా, కానీ ఇది వైసీపీ పార్టీ ఓట్లు చోరీ చేసింది, లేకుంటే 40% ఎట్లా ఓట్లు వస్తాయని చెప్పి మూర్ఖంగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి నిజాలు చెప్పక తప్పదు. ఇప్పుడు ఆరా మస్తాన్ గారు మరొక బాంబు పేల్చారు. ఆయన చెప్పినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి కొన్ని కీలక పాయింట్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి. రాహుల్ గాంధీ గారు లేటుగానే స్పందించారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న లేటుగానే, ప్రతి ఒక్కరు కూడా లేటుగానే స్పందించారు ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల ఫలితాలకు సంబంధించి. అయితే ప్రజలకు నిజాలు తెలియాలి. ప్రజలకు నిజాలు తెలిస్తేనే భవిష్యత్తులో ఎవరు దొంగ ఎవరు దొర ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి దాని తగ్గట్టుగా వాళ్ళు ఆలోచన చేసుకుని ఓట్లు వేస్తారు, జాగ్రత్తగా ఉంటారు. సో దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చాలా నీట్గా ఆరమస్తాన్ గారు చెప్పినటువంటి అంశాలు చాలా క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఏపీలో 2024 ఎన్నికల నాటికి 4,13,33,000 ఓట్లు. ఓకే, పోలింగ్ జరిగినటువంటి సాయంత్రం 7 గంటల తర్వాత వీళ్ళు ఎన్నికల సంఘం ఏం చెప్పింది, 68.13% పోలింగ్ జరిగిందని చెప్పి 7 గంటల వరకు అది 2,81,00,000 ఓట్లు పోలైనట్టు. దీని ప్రకారం చూస్తే వాళ్ళ లెక్క ప్రకారం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే. అయితే ఇది నిజం కాదు అని చెప్పి 3 రోజుల తర్వాత, మామూలు ట్విస్ట్ కాదు అది, 3 రోజుల తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, 81.86%, అంటే ఇక్కడ 2,80,00,000 ఓట్లు వస్తే ఇక్కడ 3,38,00,000 ఓట్లు పోలైనాయని చెప్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మరి చాలామంది చాలా ప్రశ్నలు వేస్తారని చెప్పి ఆరమస్తాన్ గారు కొంచెం ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. 3 రోజుల తర్వాత చెప్తే తప్పే ఉందనేటువంటి ప్రశ్న వేసేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వాళ్ళ కోసం ఎన్నికలు జరిగినటువంటి గతంలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భాలు కానీ, మొన్న ఈ ఏపీతో పాటు మిగతా రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ పూర్తిగా వాటిని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా 3 రోజుల తర్వాత ఈ పోలింగ్ సంబంధించి మళ్ళీ చెప్పినప్పుడు 0.2% లేదా అక్కడి నుంచి 0.4% వరకు మాత్రమే, అంటే పోలింగ్ రోజు ఏదైతే చెప్పారో దానికి అదనంగా ఇంత యాడ్ అయింది, 0.2 లేదా కొన్ని చోట్ల 0.4 వరకు యాడ్ అయింది అది. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే 12.54% ఎక్కువగా ఓట్లు వచ్చినాయి. అంటే 49 లక్షల ఓట్లు అదనంగా వచ్చి పడ్డాయి. సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనకు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో వేరు రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఓకే అనుకోవచ్చు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇది. ఇదే అంశానికి సంబంధించి ఓట్ ఫర్ డెమోక్రసీ వీళ్ళు ఎన్నికల కమిషన్ ఆశ్రయించి వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకోకపోతే అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఎన్నికల కమిషన్ తప్పే లేదన్నప్పుడు మరి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. మీరు తప్పుదో పట్టిస్తున్నారు ప్రజలని, మీ మీద కేసు పెడతామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, అనేక సందర్భాల్లో మాట్లాడారు. వీటికి సంబంధించిన వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు. మరి వారికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇది సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి ఎన్నికల సంఘం మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? సో ఇట్లాంటి మనకేమనిపిస్తుంది, అనుమానాలు ఏవైతే ఉన్నాయో బలపడడానికి అవకాశం ఉంటుంది. సో అదే ఇక్కడ జరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించి ఆరమస్తాన్ గారు ఈ అనేక ఎగ్జాంపుల్ చెప్పారు. అదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 0 డోర్ నెంబర్కి సంబంధించి కూడా ఒక నియోజకవర్గంలో 34,000 ఓట్లు ఏం ఉండవా? కొన్ని మీడియా సంస్థలు అదే రకంగా రాస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ కూడా లేదు, కొన్ని చోట్ల ఉంటుంది అని చెప్పి. సరే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. 34,000 ఎట్లా వస్తాయండి? మళ్ళీ అది కూడా ఆ 0 నెంబర్ ఉన్న దాంట్లో
మామూలుగా సన్ ఆఫ్ తండ్రి పేరు ఏదో ఉంటుంది కదా, అది లేకుండా IGKMN ఇట్లా. సో ఇదైనా ఎన్నికల తర్వాతనైనా కనీసం వీటికి సంబంధించిన చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది, అది కూడా చూసుకోలేదనే విషయాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అది ముఖ్యంగా అరకు నియోజకవర్గానికి సంబంధించి కూడా పార్లమెంటు పరిధిలో కొత్తపల్లి గీత గారు ఎవరైతే బీజేపీ బీఫామ్ నుంచి పోటీ చేశారో అక్కడ కూడా 40,000 ఓట్ల తేడా వచ్చిందని చెప్పి ఆమె కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎన్నిసార్లు చూసినా ఎంత మర్చిపోదామన్నా ప్రజాస్వామ్య పద్ధతులలో గెలిచే అనుకుందామన్నా కూడా అనుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రకమైనటువంటి అనుమానాలు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం బయటపడుతున్నటువంటి క్రమంలో ఏ రకంగా అనుకుంటారండి ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని చెప్పి? విచిత్రాలు కాకపోతే ఏంటి చెప్పండి, 21 చోట్ల జనసేన పార్టీ పోటీ చేసింది. పోటీ చేసి ఆ గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరో ఆ నియోజకవర్గ ప్రజలకే తెలియదు. కావాలంటే అడగండి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి అడగండి. బీజేపీ పార్టీ ఏపీలో మరి 8 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంటుందా, ఆ పరిస్థితి ఉందా? మరి వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. విచిత్రం ఏంటంటే ధర్మవరం నియోజకవర్గం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటారు. అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఆశ్చర్యపోయారు, ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు ఏం జరిగిందా అర్థం కాని పరిస్థితిలో. ముక్కు ముఖం ఎవ్వరూ తెలియని ఆ నియోజకవర్గాల్లో పోనీ 100, 200, 1000, 2000 ఓట్లతో బయటపడ్డారంటే అది కూడా కాదు. వేల మెజార్టీ 60,000, 70,000, 90,000, 80,000 ఇట్లా ఊహించినటువంటి మెజారిటీలు. ఎన్నికల కమిషన్ ఇట్లా సీసీ ఫుటేజ్ ఇవ్వదు, పోలింగ్ సందర్భంగా ఏం జరిగిందో చూస్తామంటే దాన్ని రిలీజ్ చేయదు. దాన్ని రిలీజ్ చేయాలంటే ఆడవాళ్ళ యొక్క అమ్మల చెల్లెల అక్కల వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలుగుతుందంటారు. మరి ఫామ్ 20కి సంబంధించి 108 రోజుల తర్వాత రిలీజ్ చేస్తారు. SOPకి సంబంధించి ఎలక్షన్ ముందు మార్చాల్సింది ఎలక్షన్ తర్వాత మారుస్తారు SOP. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మరి 6 లక్షలు కట్టి నాకు ఇట్లా అవకతవకలు జరిగినాయి వీవీప్యాట్లలో ఈవీఎంలలో, కాబట్టి నాకు క్లారిటీ కావాలి, మోసం జరిగిందని చెప్పి అనుకుంటున్నారని చెప్పి, హ్యాకింగ్ చేస్తారనుకున్నారని చెప్పి కంప్లైంట్ చేస్తే నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఎవరండి ఆ కేసుని డిస్మిస్ చేస్తారు. ఆ బాలినేని శ్రీనివాసరెడ్డిని వాళ్ళ కూటమిలో చేర్చుకుంటారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు కదా. కొంతమంది మూర్ఖులకి అర్థం కాక వైసీపీ పార్టీ చోరీ చేసింది అంటే చోరీ చేస్తే గెలిచేది కదా, గెలిచే విధంగా చోరీ చేస్తారు కదా ఒకవేళ చేయాలనుకుంటే. 40% ఎట్లా ఓటింగ్ పడతాయని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ పార్టీలు చూడకండి, మీ ఓటుని చోరీ చేస్తూ ఉన్నారు, అది మాత్రమే గమనించండి. టీడీపీ, జనసేన, బీజేపీయా, లేకపోతే వైసీపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ కాదు. ఇక్కడ మీ ఓటు మీరు వేసుకుంటున్నారా లేదా, మీ ఓటు మీకు వేసుకునే అవకాశం లేకుండా పోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు జాగ్రత్త పడాలా లేదా, అది మాత్రమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఈ వీడియోకి సంబంధించి ఈ లెక్కలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఆరామస్థాన్ గారు చెప్పినటువంటి దాంతో ఏకీభవిస్తారా లేదా అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.